వెల్కమ్ టు బ్రైట్ స్పార్క్ యూట్యూబ్ ఛానల్. మనము ఈరోజు పవర్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాము. ఆ సిలబస్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే ఏఈఈ ఎగ్జామ్కి ఇచ్చిన సిలబస్లోంచి పవర్ సిస్టమ్ టాపిక్ తీసుకున్నాము. ఆ సిలబస్లోని ఈచ్ టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైతే కోచింగ్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి బేసిక్ పవర్ జనరేషన్ కాన్సెప్ట్స్. ఓకే, ఫస్ట్ వన్, which power plant is suitable for base loads? Generally, what is base load? Base load means it is a constant load. So, ఇచ్చిన ఆప్షన్స్ లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ ది బేస్ లోడ్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను బేస్ లోడ్ గా యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, విచ్ పవర్ ప్లాంట్ ఈజ్ ది బెస్ట్ ఫర్ పీక్ లోడ్స్? జనరలీ పీక్ లోడ్ అంటే ఏంటంటే కాన్స్టెంట్ లోడ్ తర్వాత అప్పుడప్పుడు లోడ్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంటుంది. దాన్ని పీక్ లోడ్స్ అంటారు అన్నమాట. దానికి వచ్చేసి మనము అక్కడ ఇచ్చిన వాటిలో హైడ్రో పవర్ ప్లాంట్‌ను కూడా బేస్ లోడ్‌గా వాడొచ్చు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను బేస్ లోడ్‌గా వాడొచ్చు. థర్మల్ పవర్ ప్లాంట్‌ను కూడా బేస్ లోడ్‌గా వాడొచ్చన్నమాట. ఇక రిమైనింగ్ ఏందంటే గ్యాస్ టర్బైన్ ప్లాంట్. ఎందుకు అంటే ఇట్ స్టార్ట్స్ క్విక్లీ అండ్ రెస్పాండ్ టు లోడ్ చేంజ్ ఫాస్ట్. అంటే పీక్ లోడ్ అంటే ఇన్‌స్టంట్‌గా వచ్చే లోడ్‌ను మనం రీచ్ కావాలి అనుకుంటే మనం గ్యాస్ టర్బైన్ ప్లాంట్ వచ్చేసి ఈజీగా రీచ్ కావచ్చన్నమాట. అలాగే ఇన్‌స్టాలేషన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అందుకే గ్యాస్ టర్బైన్ ప్లాంట్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్? ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కావాలంటే ప్రిన్సిపల్ ఏంటండి? జనరల్‌గా వచ్చేసి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్. చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇట్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ద జనరేటర్. ఇప్పుడు సపోజ్ 2 మ్యాగ్నెట్స్ ద్వారా నార్త్ టు సౌత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోతుంటే అక్కడ కండక్టర్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కట్ చేస్తుంది. అప్పుడు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది. ఆ ప్రిన్సిపల్ మీద జనరేటర్ వర్క్ అవుతుందన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఎ జనరేటర్? జనరేటర్ ఎందుకు మనము యూజ్ చేస్తాం అనేది దాంట్లో ఆల్ ఆఫ్ అందరికీ తెలుసు. మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఎ బాయిలర్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్? థర్మల్ పవర్ ప్లాంట్లో బాయిలర్ యొక్క ఫంక్షన్ ఏమిటి? జనరల్‌గా బాయిలర్ అనేది ఏం చేస్తుంది? వాటర్ తీసుకొని దాని కింద హీట్ చేస్తే ఫర్నేస్ ఉంటుంది. ఫర్నేస్ ద్వారా హీట్ చేస్తే అది స్టీమ్‌గా కన్వర్ట్ అవుతుంది. అందుకు కాబట్టి మనము బాయిలర్‌ని యూజ్ చేస్తాం. ఓకే, ఆ స్టీమ్ ఏమవుతుంది తర్వాత వచ్చేసి వెళ్ళి టర్బైన్ రొటేట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్? ఎలక్ట్రిక్ పవర్ యొక్క యూనిట్ ఏంటంటే వాట్, మెగావాట్, కిలోవాట్. అందరికీ తెలిసినదే. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ? ఎలక్ట్రిక్ ఎనర్జీ మీన్స్ పవర్ ఇంటూ టైమ్. సో కిలోవాట్ ఫర్ అవర్ ఈస్ ది ఆన్సర్. ఓకే, జనరల్‌గా వచ్చేసి అది బిల్డింగ్ పర్పస్‌లో యూజ్ చేస్తారన్నమాట. కిలోవాట్ అవర్ అనేది. మనం ఏమైనా మనకొచ్చిన మన ఇంటికి సంబంధించిన ఎలక్ట్రిక్ బిల్ క్యాలిక్యులేట్ చేయాలన్నా కూడా కిలోవాట్ అవర్‌లోనే మెజర్ చేస్తారు. వాట్ ఈస్ లోడ్ ఫ్యాక్టర్? ఒక ప్లాంట్‌లో లోడ్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఉంటుందన్నమాట. దానికేందంటే యావరేజ్ లోడ్ బై పీక్ లోడ్ ఈస్ ది లోడ్ ఫ్యాక్టర్. లోడ్ ఫ్యాక్టర్ అంటే యావరేజ్ లోడ్ బై పీక్ లోడ్ అన్నమాట. జనరల్‌గా వచ్చేసి ఆ 2 ఈక్వల్‌గా ఉంటేనే ప్లాంట్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఇట్ షోస్ ది హౌ యూనిఫార్మ్‌లీ లోడ్ ఈస్ యూజ్డ్. అదే కాన్స్టెంట్‌గా లోడ్ ఎలా ఉంటుందో అని తెలియజేస్తుందన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ కెపాసిటీ ఫ్యాక్టర్? కెపాసిటీ ఫ్యాక్టర్ అంటే ఏమిటి? జనరల్‌గా కెపాసిటీ ఫ్యాక్టర్ అంటే యాక్చువల్ అవుట్‌పుట్ బై మాక్సిమం పాసిబుల్ అవుట్‌పుట్ అన్నమాట. జనరల్‌గా ఒక అవుట్‌పుట్ వస్తుంటుంది. అది కాకుండా మాక్సిమం ఆ రోజులో ఎంత జనరేట్ చేస్తారనేదని ఆ రెండిటి మధ్య రేషియో కడితే వచ్చిందనే కెపాసిటీ ఫ్యాక్టర్ అన్నమాట. ఎందుకు? ఇట్ ఇండికేట్స్ ఓవరాల్ ప్లాంట్ యుటిలైజేషన్. అది ఓవరాల్ ప్లాంట్ యుటిలైజేషన్ తెలియజేస్తుందన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ డైవర్సిటీ ఫ్యాక్టర్? డైవర్సిటీ ఫ్యాక్టర్ అంటే సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ మాక్సిమం డిమాండ్స్. అంటే ఒక రోజులో 10 టైమ్స్ అట్లా మాక్సిమం డిమాండ్స్ వచ్చిందనుకోండి. వాటన్ని సమ్ చేస్తే డివైడెడ్ బై మాక్సిమం డిమాండ్ ఆఫ్ ది సిస్టమ్. ఆ సిస్టమ్‌లో యొక్క మాక్సిమం డిమాండ్ ఎంతొచ్చింది అనేది. ఆ 2 మధ్య రేషియో కడితే వచ్చిందని డైవర్సిటీ ఫ్యాక్టర్. ఇది ఎప్పుడు చూసినా ఆల్వేస్ గ్రేటర్ థాన్ 1 ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వై ఈస్ ట్రాన్స్మిషన్ వోల్టేజ్ స్టెప్డ్ అప్? మనం ట్రాన్స్మిషన్ వోల్టేజ్‌ని
స్టెప్ అప్ ఎందుకు చేయాలి? జనరల్‌గా వచ్చేసి ఇన్ ఎలక్ట్రికల్ సిస్టమ్‌లో పవర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో, P ఈజ్ ఈక్వల్ టు VI. ఇక్కడ ఏమొస్తుందంటే వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో, I2R లాసెస్ ఇంక్రీజ్ అవుతుంది. I2R లాసెస్ తగ్గుతాయన్నమాట. వోల్టేజ్ స్టెప్ అప్ చేయడం వల్ల. అలాగే ప్లాంట్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే వచ్చేసి ఫేస్ టు ఫేస్ మధ్య క్లియరెన్స్ అవన్నీ తగ్గుతాయన్నమాట. వోల్టేజ్ స్టెప్ అప్ చేయడం వల్ల. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి టు రిడ్యూస్ ది లైన్ కరెంట్ అండ్ I2R లాసెస్. ఎందుకంటే పవర్ కాన్స్టెంట్ కాబట్టి కరెంట్ రిడ్యూస్ చేయొచ్చన్నమాట. హైయర్ వోల్టేజ్ మీన్స్ లోయర్ కరెంట్ ఫర్ ది సేమ్ పవర్. ఓకే. నెక్స్ట్ వన్. విచ్ లాస్ ఈస్ ప్రపోర్షనల్ టు I2? I2 మీన్స్ copper losses. I2R losses is the I2R losses equal to copper losses. Next one. Which turbine is used for high head power plant? High head power plant వచ్చేసి జనరల్‌గా వచ్చేసి పెల్టన్ వీల్ యూజ్ చేస్తామన్నమాట. పెల్టన్ వీల్ ఏ దానికి సూటబుల్ అంటే హై హెడ్ లో డిశ్చార్జ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హై హెడ్ లో డిశ్చార్జ్, మీడియం హెడ్ మీడియం డిశ్చార్జ్, లో హెడ్ హై డిశ్చార్జ్ అన్నమాట. ఇక్కడ త్రీ టైప్ ఆఫ్ టర్బైన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్. విచ్ టర్బైన్ ఈజ్ యూజ్డ్ ఫర్ మీడియం హెడ్ హైడ్రో పవర్ ప్లాంట్స్? మీడియం హెడ్‌కి వచ్చేసి ఫ్రాన్సిస్ టర్బైన్స్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ మీడియం హెడ్ కండిషన్స్. అలాగే వచ్చేసి డిశ్చార్జ్ కూడా మీడియంగానే ఉంటుందన్నమాట. మీడియం డిశ్చార్జ్, మీడియం హెడ్ వచ్చేసి ఫ్రాన్సిస్ టర్బైన్. ఓకే. నెక్స్ట్ వన్. విచ్ టర్బైన్ ఈజ్ యూజ్డ్ ఫర్ లో హెడ్ హైడ్రో పవర్ ప్లాంట్స్? లో హెడ్‌లో ఉంటే ఏ పవర్ ప్లాంట్ యూజ్ చేస్తారన్నమాట. ఇక్కడ వచ్చేసి కెప్లాన్ టర్బైన్ అన్నమాట. ఇట్ వర్క్స్ ఫర్ లో హెడ్ అండ్ హై డిశ్చార్జ్. ఇక్కడ క్వెషన్‌లో వచ్చి హై డిశ్చార్జ్ అండ్ లో హెడ్ వచ్చినా కూడా మనం కెప్లాన్ టర్బైన్ రాయాలన్నమాట. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఎ కండెన్సర్ ఇన్ స్టీమ్ ప్లాంట్? అంటే థర్మల్ పవర్ ప్లాంట్‌లో. దాంట్లో వచ్చేసి కండెన్సర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారన్నమాట. జనరల్‌గా కండెన్సర్ ఎందుకు యూజ్ చేస్తారు? కన్వర్ట్స్ ఎగ్జాస్ట్ స్టీమ్ ఇంటూ వాటర్. మళ్ళా వచ్చేసి ఆ స్టీమ్‌ను ఆఫ్టర్ ఫంక్షనింగ్ ఆఫ్ టర్బైన్ రొటేట్ చేసిన తర్వాత వచ్చే స్టీమ్‌ను మళ్ళీ వాటర్‌గా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. ఓకే. అదే వస్తది. ఇట్ ఇంప్రూవ్స్ ది సైకిల్ ఎఫిషియన్సీ అండ్ రికవర్స్ కండెన్సేట్. జనరల్‌గా వచ్చేసి అట్లా చేయడం వల్ల వచ్చేసి మా వాటర్ రీసైకిల్ చేయడం వల్ల స్టీమ్‌ని రీసైకిల్ చేయడం వల్ల వాటర్‌గా ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. హియర్ ఈస్ బి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్. వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఎ ఎకనామైజర్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్? ఎకనామైజర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకు యూజ్ చేస్తారన్నమాట. ఎందుకు యూజ్ చేస్తారంటే ప్రీహీట్ బాయిలర్ ఫీడ్ వాటర్. బి ఈస్ ది ఆన్సర్. ఎందుకు? బికాస్ ఇట్ యూజెస్ వేస్ట్ హీట్ ఫ్రమ్ ఫ్యూయల్ గ్యాసెస్. ఫ్యూయల్ గ్యాసెస్ ఇచ్చిన వేస్ట్ హీట్‌ను యూజ్ చేస్తారన్నమాట దీంట్లో ఎకనామైజర్‌లో. ఓకే. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఎ సూపర్ హీటర్? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సూపర్ హీటర్ యొక్క ఫంక్షన్ ఏంటి ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో? బి ఈస్ ది ఆన్సర్. ఇంక్రీజ్ స్టీమ్ టెంపరేచర్ అబోవ్ సాచురేషన్. సాచురేషన్ వస్తానే వాటర్ వచ్చేసి స్టీమ్‌గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని ఇంకా స్టీమ్‌గా ఇంక్రీజ్ చేయడానికి సూపర్ హీటర్ అనేది యూజ్ చేస్తారన్నమాట. ఇది కూడా అంతే. ఓవరాల్‌గా వచ్చేసి టర్బైన్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేస్తుందన్నమాట. సూపర్ హీటర్ అన్నమాట. విచ్ కాంపోనెంట్ ఇంప్రూవ్స్ ది టర్బైన్ ఎఫిషియన్సీ అన్నా కూడా మనం సూపర్ హీటర్ రాయాలి ఆన్సర్. నెక్స్ట్. వాట్ ఈస్ ది ర్యాంకిన్ సైకిల్ యూజ్డ్ ఇన్? విచ్ టైప్ ఆఫ్ పవర్ ప్లాంట్‌లో ర్యాంకిన్ సైకిల్ యూజ్ చేస్తారు అంటే స్టీమ్ పవర్ ప్లాంట్ ఆర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్. విచ్ పవర్ ప్లాంట్ యూజెస్ ఏ యురేనియం ఫ్యూయల్? యురేనియం ఫ్యూయల్ అనేది ఏ పవర్ ప్లాంట్‌లో యూజ్ చేస్తారు? న్యూక్లియర్ పవర్ ప్లాంట్. దాంట్లో వచ్చేసి ఫిజన్ అనేది ప్రాసెస్ నడుస్తుందన్నమాట. నెక్స్ట్. వాట్ ఈస్ ది మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఎ థర్మల్ పవర్ ప్లాంట్? థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క డిసడ్వాంటేజ్ ఏమిటి? జనరల్‌గా వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ ఈస్ ది మెయిన్ డిసడ్వాంటేజెస్. ఆ ఎయిర్ పొల్యూషన్ ఎందుకు వస్తుందంటే థర్మల్ పవర్ ప్లాంట్‌లో వచ్చేసి ఇట్ ప్రొడ్యూసెస్ యాష్, స్మోక్, ఎమోషన్స్. దానివల్ల వచ్చేసి ఇవన్నీ పోయి ఎయిర్‌లో కలవడం వల్ల ఎయిర్ పొల్యూషన్ వస్తుందన్నమాట. వాట్ ఈస్ ది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ హైడ్రో పవర్ ప్లాంట్? హైడ్రో పవర్ ప్లాంట్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటి? ఎందుకంటే నో ఫ్యూయల్ కాస్ట్. వాటర్ ఈస్ ది మెయిన్ సోర్స్. ఓకే. నెక్స్ట్ వన్. విచ్ ప్లాంట్ ఈజ్ సూటబుల్ ఫర్ రిమోట్
స్మాల్ లోడ్స్, రిమోట్‌లో ఉండే స్మాల్ లోడ్స్‌కు ఏ ప్లాంట్ అనేది సూటబుల్ అవుతుందన్నమాట. ఏ ప్లాంట్ అంటే డీజిల్ పవర్ ప్లాంట్. ఎందుకంటే ఇట్ ఈస్ సింపుల్ అండ్ క్విక్ టు ఇన్‌స్టాల్. సింపుల్‌గా ఉంటుంది. త్వరగా మనం ఇన్‌స్టాల్ చేయొచ్చు. అందుకే వచ్చేసి మనం ఇక్కడ రిమోట్‌లో ఉండే స్మాల్ లోడ్స్‌కు డీజిల్ పవర్ ప్లాంట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎ కూలింగ్ టవర్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్? థర్మల్ పవర్ ప్లాంట్‌లో కూలింగ్ టవర్ ఎందుకు యూజ్ చేస్తారు? వాటర్‌ను సర్క్యులేట్ చేయడానికి కూలింగ్ టవర్ యూజ్ చేస్తారన్నమాట. బి ఈస్ ది ఆన్సర్. ఎందుకు? ఇట్ రిమూవ్స్ హీట్ ఫ్రమ్ వాటర్ అండ్ యూజ్డ్ ఇన్ ది ప్లాంట్. హీట్ రిమూవ్ చేసి మళ్ళా అదే వాటర్‌ని మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చన్నమాట కూల్ చేసి. అందుకు కూలింగ్ టవర్‌ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వాట్ ఈస్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్? ఒక ప్లాంట్‌లో లోడ్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి? దట్ ఈస్ ది యావరేజ్ లోడ్ బై ప్లాంట్ కెపాసిటీ. దాన్నే మనం వచ్చేసి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటాం. ఎందుకు? ఇట్ షోస్ యావరేజ్ యుటిలైజేషన్ ఆఫ్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ. అదేం తెలుస్తుందంటే యావరేజ్ యుటిలైజేషన్ ఆఫ్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ తెలుస్తుంది. వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఎ గవర్నర్? జనరల్లీ గవర్నర్ మీన్స్ ఇట్ ఈస్ కంట్రోల్ ఆఫీసర్. మనం స్టేట్‌లో గవర్నమెంట్ ఎట్లా కంట్రోల్ చేస్తుంటారో గవర్నర్ అదే విధంగానే ఇక్కడ వచ్చేసి టర్బైన్ యొక్క స్పీడ్‌ని కంట్రోల్ చేస్తుందన్నమాట. ఓకే. ఏ ఈస్ ది ఆన్సర్. కంట్రోల్ టర్బైన్ స్పీడ్. ఎందుకు అంటే ఇట్ రెగ్యులేట్స్ ఇన్‌పుట్ టు మెయింటైన్ స్పీడ్. అంటే కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయడానికి చేస్తారు. నెక్స్ట్ వాట్ ఈస్ ది బేస్ లోడ్ స్టేషన్? బేస్ లోడ్ స్టేషన్ అంటే ఏమిటి? స్టేషన్ దట్ సప్లైస్ మినిమం డిమాండ్ కంటిన్యూయస్‌లీ. మాక్సిమం డిమాండ్ అంటే పీక్ లోడ్ అన్నమాట. అలా కాకుండా కాన్స్టెంట్‌గా ఒక మినిమం డిమాండ్‌లో వెళ్ళిపోతూ ఉంటే దాన్ని బేస్ లోడ్స్ అంటారన్నమాట. ఇట్ సర్వ్స్ ది స్టడీ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ లోడ్. ఓకే. కాన్స్టెంట్‌గా ఉండే డిమాండ్ ఇది బేస్ లోడ్స్ రీచ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ఎ పీక్ లోడ్ స్టేషన్? పీక్ లోడ్ స్టేషన్ అంటే బి ఈస్ ది ఆన్సర్. స్టేషన్ ఫర్ మాక్సిమం డిమాండ్ ఫర్ ఎ షార్ట్ డ్యూరేషన్. అదే తక్కువ టైంలో ఒక ఉన్నట్టుండి ఒక కాన్స్టెంట్‌గా మాక్సిమం డిమాండ్ పోతూ ఉంటే అనుకోకుండా కొన్నిసార్లు ఇంక్రీజ్ అవుతుంది డిమాండ్. దాన్నే పీక్ లోడ్ స్టేషన్ అంటారు. అండ్ పీక్ లోడ్ డిమాండ్ అంటారు. ఎందుకు అంటే ఇట్ హ్యాండిల్స్ లోడ్ డ్యూరింగ్ పీక్ అవర్స్ మాక్సిమం డిమాండ్ ఫర్ ఎ షార్ట్ డ్యూరేషన్. అంటే ఆ షార్ట్ డ్యూరేషన్‌లో వచ్చిన మాక్సిమం డిమాండ్ రీచ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎ ట్రాన్స్‌ఫార్మర్ ఇన్ పవర్ సిస్టమ్? పవర్ సిస్టమ్‌లో ట్రాన్స్‌ఫార్మర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్. ఓకే. స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ చేయడం వల్ల డిపెండ్ అపాన్ సిట్యుయేషన్ బట్టి. ఇప్పుడు జనరేట్ స్టేషన్‌లో స్టెప్ అప్ యూజ్ చేస్తారు. దాని తర్వాత వచ్చేసి అన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్స్. ఓకే. నెక్స్ట్ వై ఆర్ పవర్ స్టేషన్స్ ఇంటర్ కనెక్టెడ్? 2, 3 పవర్ స్టేషన్స్ ఎందుకు ఇంటర్ కనెక్ట్ చేస్తారన్నమాట. ఫర్ రిలయబిలిటీ అండ్ ఎకానమీ పర్పస్. హియర్ ఈస్ ది బి ఈస్ ది ఆన్సర్. ఎందుకు అంటే అలా చేయడం వల్ల సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. కంటిన్యూటీగా ఉంటుంది. యుటిలైజేషన్ కూడా తీసుకోవచ్చు. ఒక స్టేషన్ ఫెయిల్యూర్ అయినా ఇంకో స్టేషన్ నుంచి సప్లై తీసుకోవడానికి రిలయబిలిటీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ది డిసడ్వాంటేజ్ ఆఫ్ హైడ్రో పవర్ ప్లాంట్? హైడ్రో పవర్ ప్లాంట్ యొక్క డిసడ్వాంటేజ్ ఏమిటి? ఎందుకంటే హై ఇనిషియల్ కాస్ట్. రన్నింగ్ కాస్ట్ ఈస్ లో కానీ ఇనిషియల్ కాస్ట్ ఈస్ మోర్. ఎందుకు అంటే డ్యామ్ అండ్ సివిల్ వర్క్స్ ఆర్ ఎక్స్‌పెన్సివ్. డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలి. తర్వాత ఇంకా సివిల్ వర్క్స్ ఉంటాయి. అందుకు కాబట్టి కాస్ట్ ఎక్కువ మాట. నెక్స్ట్ వాట్ ఈస్ ది డిసడ్వాంటేజ్ ఆఫ్ ఎ డీజిల్ పవర్ ప్లాంట్? డీజిల్ పవర్ ప్లాంట్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటి? హై రన్నింగ్ కాస్ట్. డీజిల్ కాస్ట్ ఈస్ మోర్. సో రన్నింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇన్‌స్టాలేషన్ ఈజ్ ఈజీ. ఫ్యూయల్ అండ్ మెయింటెనెన్స్ ఫ్యూయల్ కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఆర్ హై. అదే. ఓకే. నెక్స్ట్ 32 విచ్ పవర్ ప్లాంట్ ఈజ్ క్లీన్ డ్యూరింగ్ ఆపరేషన్? మనం ఏదైనా ఆపరేట్ చేస్తామంటే ఏ పవర్ ప్లాంట్ అనేది క్లీన్‌గా ఉంటుందన్నమాట. సోలార్ పవర్ ప్లాంట్ ఈజ్ ది ఆన్సర్. ఇట్ హాస్ నో కన్జంప్షన్ డ్యూరింగ్ జనరేషన్. జనరేషన్ చేసినప్పుడు అక్కడ ఏ ఫ్యూయల్ అనేది వాడము. అందుకు కాబట్టి క్లీన్‌గా ఉంటుంది. 33 వాట్ ఈస్ ది మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ థర్మల్ పవర్ ప్లాంట్ ఫ్యూయల్ సిస్టమ్? మెయిన్ థర్మల్ పవర్ ప్లాంట్ ఫ్యూయల్ సిస్టమ్‌లో మెయిన్ ఎలిమెంట్ ఏంది అని? కోల్ హ్యాండ్లింగ్ సిస్టమ్.
ఎందుకంటే కోల్ వచ్చేసి స్టోర్ చేయాలి అండ్ ఫీడ్స్ కోల్ టు బాయిలర్. బాయిలర్‌కి మనం ఫీడ్ చేస్తామన్నమాట ఆ కోల్‌ను. ఓకే. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్? యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ఎందుకు థర్మల్ ప్లాంట్‌లో యూజ్ చేస్తారన్నమాట? బి ఈస్ ది ఆన్సర్. టు డిస్పోజ్ యాష్ ఫ్రమ్ కోల్ కంబషన్. కోల్ కంబషన్ నుంచి డిస్పోజ్ చేయడానికి. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ స్టీమ్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ? ఏది యూజ్ చేసి మనం స్టీమ్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీలో కన్వర్ట్ చేస్తాం? వాటిలో స్టీమ్ టర్బైన్ ఈస్ ది ఆన్సర్. ఓకే. నెక్స్ట్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఎ సర్జ్ ట్యాంక్ ఇన్ హైడ్రో పవర్ ప్లాంట్? ఈ సర్జ్ ట్యాంక్ వల్ల వచ్చేసి ఇక్కడ 3 రకాల ప్రాబ్లమ్స్ అడగడానికి ఆస్కారం ఉంటది. సర్జ్ ట్యాంక్ ఏం చేస్తుందంటే ఇట్ రిడ్యూసెస్ ప్రెషర్ ఇన్ ద పెన్‌స్టాక్. పెన్‌స్టాక్‌లో ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే దాన్ని అవాయిడ్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి యూజ్ చేస్తారన్నమాట. అసలు పెన్‌స్టాక్ అంటే ఏంది? పెన్‌స్టాక్ వచ్చి ఒక డ్యామ్ కట్టింటారు. డ్యామ్ నుంచి మన టర్బైన్ వర్క్ మధ్యలో ఒక వాటర్ ఫ్లో చేస్తే ఒక పైప్‌ని పెన్‌స్టాక్ అంటారన్నమాట. దాంట్లో వచ్చే ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్‌ను వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అంటారన్నమాట. జనరల్‌గా వచ్చేసి వాటర్ హ్యామర్ ఎఫెక్ట్‌ని ప్రివెంట్ చేయడానికి ఏం యూజ్ చేస్తాము అంటే సర్జ్ ట్యాంక్. ఇక్కడ వచ్చేసి 3 రకాలుగా క్వెషన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. నెక్స్ట్ క్వెషన్. వాట్ ఈస్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ పవర్ ఇన్ హైడ్రో ప్లాంట్? హైడ్రో పవర్ ప్లాంట్‌లో మెయిన్ పవర్‌కి సోర్స్ ఏంటి అన్నమాట? వాటర్. వాటర్ ఏ స్టేజ్‌లో ఉంటదంటే పొటెన్షియల్ ఎనర్జీ స్టేట్‌లో ఉంటుంది. దట్ ఈస్ ద ఆన్సర్. ఎందుకు? మనం స్టోర్ చేస్తాం కాబట్టి. స్టోర్ చేసి స్టోర్ నుంచి పెన్‌స్టాక్ ద్వారా మూవ్ చేస్తాం కాబట్టి అంతే. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఎ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్? మనం పవర్ ఫ్యాక్టర్‌ని కరెక్షన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బి ఈస్ ది ఆన్సర్. ఇట్ ఇంప్రూవ్స్ ది సిస్టమ్ ఎఫిషియన్సీ అండ్ రిడ్యూస్ లాసెస్. ఓకే. ఓవరాల్ ఏమవుతుంది అట్లా చేయడం వల్ల రియాక్టివ్ పవర్ అనేది డిమాండ్ అనేది తగ్గుతుంది. ఓకే. నెక్స్ట్ వన్. 39. వాట్ ఈస్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏ సీహెచ్‌పి? సీహెచ్‌పి యొక్క ఫుల్ ఫార్మ్ ఏమిటి? కంబైన్డ్ హీట్ అండ్ పవర్. బి ఈస్ ది ఆన్సర్ అంటారు. విచ్ ప్లాంట్ హ్యాస్ హైయెస్ట్ స్టార్టింగ్ టైమ్? మనం ప్లాంట్ ఏదైనా స్టార్ట్ చేస్తే ఎక్కువ టైం తీసుకోవడానికి పాసిబుల్ ఏదేది? ఏ పవర్ ప్లాంట్ అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఎందుకంటే అక్కడ న్యూక్లియర్ జరిగినప్పుడు మనము ఫిషన్ జరిగినప్పుడు మనం సేఫ్టీ తీసుకోవాలి అంటే కూడా సేఫ్టీ ఒకటి ఇన్‌స్టాలేషన్ అంతా టైం ఎక్కువ తీసుకుంటుందన్నమాట. న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో. ఎక్స్‌ప్రెషన్ ఎందుకంటే ఇట్ నీడ్స్ లాంగ్ వార్మ్ అప్ అండ్ సేఫ్టీ చెక్స్ డిమాండ్. సేఫ్టీ కోసము అలాగే ఆ ఫిషన్ ప్రాసెస్ చేయడానికి అంతా కాస్ట్ అన్నమాట. ఎక్కువ టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైతే కోచింగ్‌కి వెళ్ళకోకుండా వెళ్ళడానికి పాసిబుల్ కాదో ఓకే ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైతే కోచింగ్ పోవడానికి పాసిబుల్ కాకుండా ఉంటారో వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి. అలాగే మొత్తం సిలబస్ నేర్చుకోలేము అనుకునే వాళ్ళకు ఈచ్ టాపిక్ వైస్ నేను మల్టీ చాయిస్ క్వెషన్స్ ఇస్తాను. ఆ క్వెషన్స్‌ను యుటిలైజ్ చేసుకోండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.